విశాఖపట్నం పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రేట్ వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను జిల్లా యంత్రాంగం శాఖల సమన్వయం, రాజకీయ నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. క్రూజ్ టూరిజం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించాలని భావిస్తున్నామన్నారు. విశాఖకు వచ్చే పర్యాటకులు కేవలం సముద్ర ప్రయాణం చేయడం మాత్రమే కాదు, స్థానికంగా ఉన్న ప్రాంతాలను సందర్శించేలా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శ్రీనివాసరావు గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సందీప్ గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, విశాఖపట్నం అనగానే సుందరమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతంగా మనందరికీ తెలుసు. ఆ రకంగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం, ముఖ్యంగా ఈ భీమిలి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం మనందరికీ తెలుసు. బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ అంటే సామాన్యమైంది కాదు. ఎన్నో రకాల పారామీటర్స్ చూసి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ గా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఇంత అందమైనటువంటి బీచ్ ని ఒక పక్కనేమో పరిశుభ్రత, మరో పక్కనేమో సౌకర్యాలు, ఇంకొక పక్కన దాని ప్రకృతి అందం, ఇవన్నిటిని కూడా కలిపి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనం కూడా గుర్తించాం కనుక దీని మీద ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి దాన్ని కలకాలం ఉండే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం, ఇప్పటికే ఈ బీచ్ కి అందం ఉన్నది, దానితో పాటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలనేటువంటి మాటని ఇక్కడ నేను చూడగలిగాను. ఒక పక్కన రాజకీయ నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి గట్టిగా పనిచేయడం రాజకీయ నాయకత్వం ఉంది. దాంతో పాటు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి కోఆర్డినేటెడ్ గా ఉండి ఈ బీచ్ ని 10 కాలాల పాటు సందర్శకులకి అందం కలిగించే విధంగా, ఆ పరిశుభ్రతను పాటించే విధంగా ఉంచడానికి ఏ నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా మేము చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల వల్ల కొంత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో మొన్న ఆ మధ్య కొంత ఇబ్బందులు వచ్చినాయి. అయితే దాన్ని అధిగమించి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో